నమస్తే మన ఊరు మన ముచ్చట్లు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మరి అప్పాజిపల్లి గ్రామంలో ఉన్నాము. మరి అప్పాజిపల్లి గ్రామం అంటేనే మరి ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి మరి గుట్టపై వేసినటువంటి గ్రామంలో మరి వారి కిందనే గుట్ట కిందనే మరి ఈరోజు అంగరంగ వైభవంగా మరి రామాయణాన్ని రచించి మన అందరికీ లోకానికి కూడా అందించినటువంటి వాల్మీకి మహర్షిని మరి ఈరోజు ప్రారంభించారు. మరి వాల్మీకి మహర్షిని సీతారామచంద్ర సమేత లక్ష్మణ గణపతి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాన్ని కూడా ఈ గ్రామంలో ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. మరి ఇత్తడి పవిత్రమైన కార్యక్రమానికి రకరకాల కష్టాలు కూడా ఉంటాయి. మరి అందులోకి వెళ్ళి ముఖ్యంగా అంతా చేసింది ఒక ఎత్తు అయితే మరి అన్నప్రసాదం కూడా దాదాపు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది కలికాలం కనుక మరి ఈరోజు మొదటి రోజు వచ్చిన భక్తులకు మరి అన్నప్రసాద వితరణ చేయడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళని మనం ఈరోజు పరిచయం చేయబోతున్నాం. మరి వారి పేరు వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్న గారు కొంచెం గట్టిపండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడ ఊరు? అప్పాజిపల్లి. మీ ధర్మపత్ని పేరేంటి? మరి ఈ రోజు ప్రథమ రోజు అన్నప్రసాద వితరణ నేను వాళ్ళని అడిగితే మీ పేరు చెప్పడం జరిగింది. మరి ఇంతటి పవిత్రమైన కార్యక్రమానికి అన్నప్రసాద దాత తినడానికి మీకు సంకల్పం ఏంటి? మా సంకల్పం ఏం లేదండి. ముఖ్యంగా వాల్మీకి మహర్షి గారు నిరక్షరాస్యుడు అయినటువంటి మహర్షి. వాళ్ళు నిరక్షరాస్యులా? మేధో సంపద ద్వారా సంపాదించిన జ్ఞానం ద్వారా ఈ ప్రపంచానికే మీరు చేకూరేటువంటి ఒక రామాయణ మహాగ్రంథాన్ని రాసించడం జరిగింది. కాబట్టి అలాంటి వాల్మీకి మహర్షి వారసులమైనటువంటి మేము ఈరోజు మా ఊళ్ళో గుడి ఇనాగ్రేషన్ అవుతుంది. కాబట్టి మా వంతుగా ఈరోజు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజులు అన్నదానం పెట్టడానికి నా కుటుంబ సమేతంగా నేను మా తమ్ముడు కలిసి మీ కుటుంబ సభ్యులు మీ అన్నదమ్ములందరి సమక్షంలో జరుగుతుంది. ఏం చేశారు? మీ వృత్తి ఏంటండి? నేను అడ్వకేట్, బీజేపీ మండలం ప్రెసిడెంట్. ఇక్కడ తిమ్మాజిపేటలక. ధన్యవాదాలు అండి. ధర్మ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఇంకా చాలా గొప్ప. మీ ధర్మపత్ని పేరేంటి? స్వప్న. ఎంతమంది కుటుంబ సభ్యులు మీకు సంతానం? 2 కౌల పిల్లలు, బాబు. ఏం పేరు వారి పేరు? ఆద్రిక. కొడుకు పేరు వచ్చేసి ముద్దం స్వప్నపుత్ర ప్రజ్ఞనార్య. ఎక్కడ ఉంటున్నారు మీరు? విలేజ్లోనే ఉంటారు. విలేజ్లో ఉండి చేస్తుంటారా కార్యక్రమాలన్నీ? విలేజ్. నేను డైలీ అప్ అండ్ డౌన్. ఇక్కడ వృత్తి ఎక్కడ కొనసాగిస్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లా. ఎలాంటి కేసులు వాదిస్తూ ఉంటారండి మీరు? నేను ఆల్రెడీ సివిల్ అండ్ బోత్ సైడ్ కేసెస్, అన్ని క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ చూస్తుంటాను. మరి ఈరోజు మీ ఊర్లో అంటే నాకు తెలిసి తిమ్మాజిపేట మండలంలో వాల్మీకి మహర్షిని స్థాపించిన గ్రామం ఇంకేదైనా ఉందా? మీదే ఉందా? మీ ఊరే అనుకుంటున్నారా? అంటే మాకు మండల హెడ్ క్వార్టర్ మీకు తెలిసిన వరకు, ఎందుకంటే మీరు తిమ్మాజిపేట మండలాన్ని కూడా పనిచేస్తామన్నారు కదా. తిమ్మాజిపేట మండల హెడ్ క్వార్టర్లో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇనాగ్రేషన్ అంటే విగ్రహం పెట్టడం జరిగింది. అందులో కూడా మేము పాలు పంచుకున్నాం. అప్పుడైతే మేము ఎక్కడ? తిమ్మాజిపేట ఆ ఊర్లో ఉందా? పోలీస్ స్టేషన్ పక్క సైడ్, బస్ స్టాండ్ దగ్గర. ఓకే. ఆ పక్కన కనిపించే గుడి అదేనా? ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, కరెంట్ ఆఫీస్ దగ్గర. నెక్స్ట్ అప్పాజిపల్లి మండలం హెడ్ క్వార్టర్లో. మరి చూడండి, మరి వాళ్ళు వృత్తిరీత్యా లాయర్ అయినప్పటికీ తిమ్మాజిపేట మండలానికి కూడా బీజేపీ మండల కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు. అధ్యక్షులు అండి బీజేపీ తిమ్మాజిపేట మండల బీజేపీ అధ్యక్షుడు అని చెప్పడం జరిగింది. మరి ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనిరా లేదురా పరిపూర్ణ నరకము. ఏదిరా ఈ జనన మరణము లేదురా. మరి ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో మరి యశ్వంత్ గారు పాల్పంచుకోవడం, వారి ధర్మపత్ని స్వప్న పుణ్యదంపతులు పాల్పంచుకోవడం. అందులో కానీ కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే జాతీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీలో మరి క్రియాశీలకంగా పనిచేయడం కూడా వారి జన్మాదృష్టంగా కూడా భావించుకోవచ్చు. మరి ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే ఒక కీలకమైన హిందుత్వాన్ని చాటి చెప్పే ఈరోజు ప్రపంచంలో అదే భారతదేశంలోనే ఎన్నో శతాబ్దాలుగా నాంచబడి ఈ మధ్య కాలంలోనే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించబడ్డ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి మరొకసారి, ఎందుకంటే కొంచెం ఆనందంగా కూడా ఉంది. ఆయనకి 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నేను అయోధ్య విషయంలో ఒక మాట్లాడగలుగుతాను. ఓకే. నా వంతుగా మండల పార్టీ తరఫున మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల నుంచి మట్టి సేకరించడం జరిగింది. అలాగే డొనేషన్స్ రూపకంగా ఎవరిచ్చినా వాళ్ళని తీసుకోవడం జరిగింది. దాని కలెక్షన్ ద్వారా ఊరేగింపు చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర విషయంలో
దాన్ని జిల్లా నుంచి ట్రస్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. నా వంతుగా మా మండలం నుంచి ఒక 55 మందిని అయోధ్యకు లాస్ట్ మంత్ మార్చి 3 తారీఖు రోజు అయోధ్యను దర్శించుకొని వచ్చాను. ఈ ఊరికి తీసుకెళ్లారా ఈ గ్రామం నుంచి? ఈ ఊరికి వెళ్ళాలి అంటే మీ మండల స్థాయిలో 45 మంది 3 విడతలకి ఇచ్చారు. నాకంటూ కొంత లిమిటేషన్కి ఇచ్చారు కాబట్టి ఆ లిమిటెడ్ మెంబర్స్ అప్పుడు సోషల్ యాక్టివిటీస్లో పాల్పంచిన వాళ్ళందరికీ అంటే ఆ రోజు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వైజ్గా 1800 మంది మన డికే అన్న గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో ట్రైన్ చేసుకుని. తిమ్మాజిపేట మండలం మండల అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తర్వాత మీరు పనిచేస్తూ మనం కూడా చెప్పడానికి సంతోషం అండి. అదే మరి ఇప్పుడు తిమ్మాజిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విస్తరిస్తుంది? బాగానే విస్తరిస్తుంది అంటున్నారా? ఇంకా అంటే కార్యకర్తలు అనేటోళ్ళు ఉన్నారు. హిందూత్వ అజెండా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా ఎంపీ ఎలక్షన్లో మండల్ వైజ్గా 500 లీడ్ వచ్చింది. పార్టీ లీడ్లో ఉంది. ధన్యవాదాలండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక ఇంకా మరిన్ని విషయాలు కూడా మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి యశ్వంత్ మరి స్వప్న పుణ్య దంపతులకు మన ఊరు మనం వచ్చేట్లు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మరి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా సీతారామచంద్ర సమేత వాల్మీకి వార్షికవాదం కూడా వారికి లభించి మరింత ఉన్నతంగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వారికి కలగాలని. అంటే మీరు కూడా వాల్మీకి కుటుంబం? వాల్మీకినండి. ఓకే. మరి వాల్మీకి మహర్షి వారసత్వం నుంచి ఉద్భవించి మరి అదేవిధంగా మరి ఈరోజు మొదటి రోజే కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అది కూడా అన్నప్రసాదాతగా ముందుగా చాలా గొప్ప విషయం. మరి వారికి మరొక్కసారి సకల దేవాది దేవతల ఆశీర్వాదం కలిగి మరి ఉన్నతమైన పదవులు అధిరోహించి ఇలాంటి ధార్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మనసావాచ కోరుకుంటూ తెలుగుతాం. జై శ్రీరామ్. ధన్యవాదాలండి.